మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మీ యొక్క మొబైల్‌ని జాగ్రత్తగా పెట్టుకొని బైబిల్‌ని ఓపెన్ చేస్తూ దేవుని యొక్క మాటలను వినే ప్రయత్నం చేయాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ కొద్ది నిమిషాలు మనము బైబిల్‌లోని మంచి మాటలు ధ్యానిద్దాం ప్రియులారా. విజయనక్క వందనాలక్క. విజయనక్క. వందనాలక్క. రాసుకుంటున్నావా? ఓకే. మంచిది పిల్లరా. మరొక చక్కటి పాఠాన్ని ఈరోజు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మన అంశం పేరేంటంటే బైబిల్‌లో స్త్రీలపై వివక్షత ఉన్నదా? బైబిల్‌లో స్త్రీలపై వివక్ష ఉన్నదా? బైబిల్‌పై రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ లేదంటే బైబిల్ యొక్క గొప్పతనాన్ని చూసి ఈనాడు చాలామంది ఓర్చుకోలేకపోతున్నారు. ఎలా అంటే ఒక ధనవంతుని చూసి డబ్బు లేని వాళ్ళు ఎలా అయితే ఓర్చుకోలేకపోతున్నారో, ఎదిగేవాడిని చూసి ఎదగనివాడు ఎలా అయితే ఓర్చుకోలేకపోతున్నాడో, బైబిల్ యొక్క గొప్పదనం, బైబిల్ యొక్క ఔన్నత్యం చూసి ఎంతోమంది హేతువాదులు ఈనాడు మత ఛాందసవాదులు ఈనాడు బైబిల్‌పై అనేక నిందలు వేస్తున్నారు. ఎలా అయినా సరే బైబిల్‌ను తప్పు పట్టాలి అని, బైబిల్‌ను తప్పుడు గ్రంథంగా చిత్రీకరించాలని చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. చాలా ప్రయత్నాలు. అందుకే అలాంటి ప్రశ్నల్లో వేస్తూ దాంట్లో ఒక ప్రశ్నే బైబిల్ స్త్రీలకు వాల్యూ ఇవ్వలేదు. బైబిల్ స్త్రీలకు వ్యతిరేకం. బైబిల్ స్త్రీలను ప్రోత్సహించటం లేదు అని ఈ వివక్ష అనే పదాన్ని చేర్చారండి. అందుకే బైబిల్‌లో స్త్రీలపై వివక్ష ఉన్నదా అని ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. మరి బైబిల్‌లో దేవుడు పురుష పక్షపాతి కాదు. స్త్రీ పక్షపాతి కాదు. ఎందుకంటే దేవుడు స్త్రీని, పురుషుని తనకు అనుకూలంగా ఇద్దరిని చేశాడు మంచిదిగా. కాబట్టి పురుషుడి నుంచి స్త్రీ వచ్చాడు కానీ స్త్రీ నుంచి పురుషుడు రాలేదు కదా మొదటగా. అని స్త్రీ స్త్రీ అనేది పురుషునికి లోబడి ఉండాలి అని దేవుడు చెప్పాడని, స్త్రీ పైన పురుషునికి మాత్రమే అధికారం ఉంది కాబట్టి సంఘంలో స్త్రీ తక్కువ చేసి మాట్లాడింది బైబిల్ అని ఈనాడు అంటారు. పురుషునికి స్త్రీపై అధికారం ఉంది కదా, కాబట్టి బైబిల్లో తప్పు చెప్తుంది అని అంటున్నారు పిల్లలు. ఏంటా మాట అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ఒకసారి ఆ మాట మనం పరిశీలన చేద్దాం ఈరోజు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా. ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. ఎలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. అందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉంచవలెను అంటున్నాడు. కానీ ఈ కింద వచనాల్లో దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు ప్రకారం. కానీ వీళ్ళకు ఈ కింద వచనాలన్నీ చూడరండి. ఎక్కడో ఒక్క వచనం పట్టుకొని ఎలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుంచి కలగలేదన్నట్టు ఈ మాట చూపించి వారు ఇంతవరకు మాత్రం చదువుతున్నారు. కానీ కింద మాటలు మాత్రం చదవట్లేదు పిల్లరా. ఇంతవరకు చదివి స్త్రీని తక్కువగా చేశాడు బైబిల్ దేవుడు. బైబిల్ స్త్రీని వివక్షపాతంగా చూస్తుంది, పక్షపాతం కలిగి ఉంది అని ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా. కానీ కింద వచనాల్లో దేవుడు ఏం చెప్పాడంటే చూడండి ఇక్కడ. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అధికార సూచన, అధికార సూచన అంటే అధికారం ఎవరికి ఇచ్చాడు దేవుడు? స్త్రీకి ఇచ్చాడు. ఇచ్చి ఎలా ఉంచాడు తెలుసా? తల మీద ఉంచవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. అంటే వీళ్ళిద్దరు వేరు వేరు కాదు. స్త్రీ అయినా పురుష అయినా ప్రభువు ముందు ఇద్దరు కుమారులు కుమార్తెలే
తర్వాత 12లో చూడండి ఏమంటున్నాడు? స్త్రీ పురుషుని నుండి ఎలాగు కలిగెనో అలాగు పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నాయి. కాబట్టి పిల్లరా, ప్రతిదీ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. పురుషుడు దేవుడి నుంచి వచ్చిండు. ఆ పురుషుడు స్త్రీ వచ్చింది. మరలా స్త్రీ నుంచి ఎవరొచ్చారు? పురుషులు, స్త్రీలు వస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు. కాబట్టి స్త్రీల మీద వివక్ష కలిగి లేదు పిల్లల బైబిల్. స్త్రీని గొప్పగా చేశాడు. అమ్మ అనే 2 అక్షరాల పదంగా స్త్రీని, ఒక అక్షరం ఉన్న స్త్రీని అమ్మ అనే 2 అక్షరాల పదమైన మాధుర్యమైన పదంగా మార్చాడండి దేవుడు. ఎందుకంటే ఒకప్పుడు ఆదాము గారి, హవ్వ గారి సమయంలో ఇద్దరిని చేశాడు. మరలా తర్వాత కూడా దేవుడు చేయొచ్చు కదా! ఎవరికైనా ఈ ప్రశ్న వచ్చిందా అండి? మరోసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏదైనా తోటలో దేవుడు ఆదామును మట్టితో తయారు చేశాడు. ఆదాము ప్రక్కటెముకని విరిచి హవ్వను చేశాడు. ఓకే, మంచిది. మరి తర్వాత కూడా దేవుడు కయ్యూనును చేయొచ్చుగా, హెబేలును చేయొచ్చుగా. ఇలా మిగిలిన వంశావళి ఇంతవరకు వీళ్ళందరినీ తయారు చేయొచ్చుగా దేవుడు మట్టితో. అంటే ఒక పురుషుని చేసి ఆ పురుషుని నుంచి ప్రక్కటెముక నిలిచి ప్రతి ఒక్కరిని తయారు చేయొచ్చుగా. మరి ఎందుకు చేయలేదు? చెయ్యలేదు అంటే అక్కడ దేవుని యొక్క సంకల్పం ఏమిటో తెలుసా? ఒక అక్షరమైన స్త్రీని 2 అక్షరాల అమ్మగా చెయ్యాలని. ఒక అక్షరమైన స్త్రీని 2 అక్షరాల అమ్మగా చెయ్యాలని ఆలోచన, సంకల్పం కలిగి దేవుడు ఏం తెలుసా? స్త్రీని నిర్మించాడు ఈ భూమి మీద. నిర్మించిన స్త్రీకి ఆదాము ద్వారా గర్భాన్ని కలుగజేశాడు. ఆదాము ద్వారా గర్భం కలిగి కుమారులను, కుమార్తెలను కనింది. ఈనాడు వేలాది మంది ప్రజలను కని ప్రతి ఒక్కరికి తల్లి హవ్వ అని దేవుడు ఏర్పరిచాడు ప్రియులారా. అందుకే ఎంతోమంది సైంటిస్టులు పరిశీలించి మనందరము ఒక తల్లి నుంచి వచ్చిన వాళ్ళమే అంటున్నారు. ఎందుకంటే మనందరిలో ఒక మైటోకాండ్రియా అని ఉంటుంది. మైటోకాండ్రియా, ఈ మైటోకాండ్రియా అనేది అందరికీ సమానంగానే ఉంటుంది. ఇదంతా మనం పరిశీలన చేస్తే మనకు మైటోకాండ్రియా అనేది ఒక తల్లి నుంచి మాత్రమే మనందరికీ సంక్రమించింది అని మనం చెప్పవచ్చు. ఇది తల్లి గర్భాశయంలో తయారవుతుంది. అంటే చూడండి, తల్లిని ఎంత గొప్ప ఉన్నత స్థాయిలో దేవుడు ఉంచాడు. కాబట్టి పిల్లరా, మనం ఎలా పడితే అలా మనము మాట్లాడకూడదు బైబిల్ గురించి. స్త్రీలను గొప్ప చేసే విషయంలో మొదటి స్థానంలో ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారు అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ బైబిల్. బైబిల్ మాత్రమే. బైబిల్ తప్ప ఏ గ్రంథమే కానీ, ఏ పుస్తకం కానీ స్త్రీలను ఎంత గొప్పగా చేసి చూపించలేదు పిల్లలు. మీకు ముందు మాటలో చూపిస్తాను, స్త్రీలను ఎంత గొప్పగా చేసి దేవుడు చూపించాడు, యేసుక్రీస్తు వారు చూపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచించేశాడు. అనేకమైన విషయాలు మీకు చూపిస్తాను పిల్లలు. మరొక మాట చూపిస్తున్నారు బైబిల్లో. ఏంటంటే ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. మరొక నింద వేశారు బైబిల్ పైన. ఎలా అంటే ఆయన ఆదాముతో, నువ్వు భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతో నీవు నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. అంటే తప్పు చేసింది స్త్రీ, కానీ శపించింది ఎవరిని? ఇక్కడ స్త్రీ పురుషులనిద్దరిని శపించాడు. కానీ ఇక్కడ పట్టుకునే పాయింట్ ఏంటంటే స్త్రీ తప్పు చేసింది కదా ఇక్కడ. మరి స్త్రీ తప్పు చేసిన స్త్రీ ద్వారా పురుషునికి శిక్ష కలిగింది. మరి ఇక్కడ స్త్రీ తప్పు చేసింది కదా, అంటే ఇక్కడ స్త్రీ తప్పు చేసింది కాబట్టే ఇక్కడ కొరింథీయుల్లో స్త్రీని తక్కువగా చేసి దేవుడు మాట్లాడాడు. అంటే సాధారణంగా స్త్రీలు తప్పులు చేస్తారు అని బైబిల్ చెప్పింది అని ఈ మతోన్మాదులు, హేతువాదులు, లేదంటే తెలియని అమాయకమైన క్రైస్తవులు వీటిని చెప్తున్నారు పిల్లలు. ఇది ఎంతవరకు నిజం అంటారు? కాబట్టి తప్పు చేసింది స్త్రీ అయితే స్త్రీనే శిక్షించాలి కదా. మరి ఎందుకు దేవుడు స్త్రీని పురుషుని శిక్షించాడు? ఎందుకంటే స్త్రీ పురుషుడు ఇద్దరు దేవునికి సమానులే. అక్కడ దేవుడు చేసింది ఇద్దరినే. కయ్య
ఆదామును చేశాడు, అవ్వను చేశాడు. మరి ఎవరిలో ఎవరు తప్పు చేసినా కూడా శిక్షించాల్సింది ఎవరిని? ఇద్దరిని. కాబట్టి ప్రియులారా, బైబిల్‌లో దేవుడు ఎంతగా వాల్యూ ఇచ్చాడంటే, అసలు కొంతమందిని స్త్రీలనైతే ప్రవక్తలుగా నిలబెట్టాడు. ప్రవక్తలుగా నిలబెట్టాడు. అంటే గొప్ప స్థానంలో ప్రవక్తలుగా దేవుని యొక్క మాటలను చెప్పే వారిగా బైబిల్‌లో నిలబెట్టాడు ప్రియులారా. ఎవరిని? స్త్రీలను. దాంట్లో కొంతమంది స్త్రీలకు నేను చెప్తాను. జస్ట్ వాళ్ళ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. రెఫరెన్స్‌లు అవసరం లేదు. హ్మ్. అహరోను సహోదరి అయిన ప్రవక్తియగు మిరియాము అన్నాడు. ఎక్కడ? నిర్గమకాండము 15:20లో ఉంటుంది. నిర్గమకాండము 15:20లో మిరియాము అని ఒక ప్రవక్తి గురించి ఈయన మాట్లాడతాడు పిల్లారా. కాబట్టి ఈమె ఎవరు? అహరోను సహోదరి అయిన మిరియాము. ఈమె ఒక ప్రవక్తిగా కనబడుతుంది. మరొక ప్రవక్తి మీ గురించి చెప్తాను. దెబోరా. మనందరికీ తెలుసు దెబోరా గురించి. దెబోరా అని ఒక ప్రవక్తి. ఈమె ఎలా ఉన్నది తెలుసా? ఇజ్రాయేలులందరికీ న్యాయాధిపతిగా ఉన్నది పిల్లలు. న్యాయాధిపతిగా. ఈమె ఎవరు? ఒక స్త్రీ. అంటే ఒక ప్రవక్తిగా మాత్రమే కాదు, దేవుడు న్యాయాధిపతిగా కూడా దెబోరాను ఉంచాడు ప్రియులారా. ఇంకా ఎవరైనా చూద్దాం. హుల్దా అని ఒక స్త్రీ. హుల్దా యాజకుడైన హిల్కియా, అహికాము, అక్బోరు, పాషాను, ఆసాయురు అని కొంతమంది ఉంటారు పిల్లలు. వీరందరూ ఒకప్పటి కాలంలో, రాజుల కాలంలో హుల్దా అనే ఒక ప్రవక్త దగ్గరకు వచ్చారు. హుల్దా అనే ఒక ప్రవక్త దగ్గరకు రావడం జరిగింది. మరి ఎంత గొప్ప ప్రవక్తి కాకపోతే ఇలాంటి పెద్ద పెద్ద రాజులు వస్తారు చెప్పండి ఎక్కడికి? అలాగే యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు. నేను ఒక ప్రవక్తి ఎద్దుకు పోతిని అని. యెషయా గారు. అంటే ప్రవక్తి అంటే స్త్రీ. అంటే స్త్రీలను ఎలా ఉంచాడు దేవుడు? చెప్పేవారిగా, ప్రవచించేవారిగా, పురుషులతో పాటు సమానంగా దేవుడు ఎంచుకొని స్త్రీలను ముందుకు పంపించాడు ప్రియులారా. అలాగే అన్న అనే ఒక ప్రవక్త ఉంది. అన్న. ఈమెవరు? ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అయిన అన్న. ఈమె ఒక ప్రవక్త. ఈమె ఎక్కడ వస్తుంది మనకు? క్రొత్త నిబంధనలో వస్తుంది పిల్లలు. అంటే పాత నిబంధన కాలంలో కొంతమందిని ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు. కొత్త నిబంధన కాలంలో కొంతమంది ప్రవక్తలను ఏర్పరచుకున్నారు. అంటే దేవుడు స్త్రీలను ప్రవక్తినులుగా కూడా ఏర్పరిచి వారి ద్వారా సమాజానికి సువార్తను ప్రకటించాడు. అనేకమైన విషయాలను తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, పాత నిబంధన కాలంలోనే దేవుడు స్త్రీలను తక్కువ చేసి చూడలేదు. ఎక్కడ తక్కువ చేసి చూడలేదు. స్త్రీలకు ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఎటువంటి అధికారాలు ఉండాలి, ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలని చెప్పాడే కానీ స్త్రీలపై బైబిల్లో ఎక్కడ కూడా వివక్షత చూపలేదు పిల్లారు. ఇంకా బోయాజు రూతునందు ఓబేదును కనెను. అసలు యేసుక్రీస్తు ఆ, వంశావళి రావాలి అని, అసలు యేసుక్రీస్తు వంశావళి రావాలి అంటే ఎవరి ద్వారా రావాలి అని ఎవరిని ఎంచుకున్నాడు తెలుసా? స్త్రీలను ఎంచుకున్నాడు. స్త్రీలను మొదటగా ఎవరిని ఎంచుకున్నాడు? స్త్రీలలో తామారుని ఎంచుకున్నాడు. తామారు సంతానం ఆగిపోయింది. తామారుకు పెళ్లి చేస్తే ప్రియులరా, యూదా తన కుమారులు ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత మొదటి కుమారుడు చనిపోతాడు. రెండవ కుమారుడిని ఆ, అన్నదరం జరిగించమంటాడు. అతను కూడా ఆ, చనిపోతాడు. తర్వాత మూడవ కుమారుని యూదా ఇవ్వడు. తామారుని పంపించేస్తాడు. కానీ తామారుకు పిల్లలు పుట్టలేదంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాలేరు. అందుకని తామారు యూదాతోనే పాపం చేసి ఎవరిని కంటుంది? తర్వాత ఒక పురుషుణ్ణి కంటుంది. మరి కన్న ఆమె అక్కడి నుంచి మనకు యేసుక్రీస్తు వారి వంశావళి నుంచి, యూదా వంశావళి నుంచి రావడం జరిగింది. అంటే తామార్ అనేది యేసుక్రీస్తు వారి కోసం ఎంత త్యాగం చేస్తుందండి. అంటే యేసుక్రీస్తు వారి పుట్టడం కోసం దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? తామార్. అంటే ఇలా బైబిల్లో
ఎంతోమంది గురించి రాయబడింది. మీరు ఒక మంచి మాట చూపిస్తే ప్రియులారా, మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇక్కడ అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయించబడి, యేసుక్రీస్తు వంశావళిలో అన్ని వచనాల్లో మీకు ఆ, ఏమని పురుషుల పేర్లు కనిపిస్తాయి. కానీ కొన్ని దగ్గర స్త్రీల పేర్లు కనిపిస్తాయి చూడండి. 3వ వచనం చూడండి. యూదా తామారునందు పెరెస్సును జరహును కనెను. యూదా ఎవరు ఎందుకండి ఇప్పుడు చూడండి. రెండవ వచనం చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను ఉంటుంది. ఇక్కడ స్త్రీల పేరు లేదు. మరి 3వ వచనం వచ్చేసరికి యూదా తామారు పేరు ఎందుకు రాశారు ఇక్కడ? అది స్త్రీకి ఇచ్చే రెస్పెక్ట్. స్త్రీ ద్వారా యేసుక్రీస్తు వారు ఇచ్చారు కాబట్టి తమారును అక్కడ రాయించాడు. తర్వాత చూడండి ఇక్కడ నయస్సోనును సల్మానును కనెను, సల్మాను రహాబు నందు బోయాజును కనెను. అంటే రహాబు గురించి రాయించాడు. బోయాజు రూతు నందు ఒబేదును కనెను. అంటే రహాబును రాసించాడు, రూతును రాసించాడు. తర్వాత చూడండి 6వ వచనంలో యెషయా రాజు అయిన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఊరియా గురించి కూడా రాయించాడు బైబిల్లో దేవుడు. అంటే ప్రియులారా, దేవుడు ఎక్కడే గాని స్త్రీలపై వివక్ష చూపించలేదండి. ప్రతి ఒక్కరి గురించి దేవుడు రాయించాడు బైబిల్లో. ఇది మనకు తెలిసిన విషయం. ఇంకొన్ని విషయాలను బట్టి ఈ యొక్క మత ఛాందసవాదులైన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలాంటి విషయాలంటే కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయలేదు అన్నాడు. అంటే స్త్రీ అనేది సంఘంలో మౌనముగా ఉండాలి అని ఈ అమాయక క్రైస్తవులు ఈ మాటను చదివి స్త్రీల నోర్లు మూసేస్తున్నారు. దానికి ఏం చెప్తారో తెలుసా? 13 చూడండి. మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములలో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఇన్నేళ్ల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. అంటే ఇక పాపం చేసింది స్త్రీ కదా, అవ్వ కదా. మరి ఆదాము తప్పు చేయలేదు కదా, అంటే పురుషులు గొప్పవాళ్ళు, స్త్రీలు గొప్పవాళ్ళు కాదు అన్నట్టుగా బైబిల్ చూపిస్తుందని అంటున్నారు. అలా ఈ మాటలు నేర్చుకునే చాలామంది అమాయక క్రైస్తవులు వాళ్ళకు ప్రార్థించడానికి కానీ, పాటలు పాడటానికి కానీ, దేవుడికి స్తోత్రం చెల్లించడానికి కానీ, కనీసం ఆమేన్ అని కూడా అనడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఈనాడు బోధకులు చేస్తున్నారు. అంటే వీళ్ళకి అసలు బైబిల్ పైన పట్టు లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం బైబిల్ చదివేటప్పుడు మనం కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. కొన్ని విషయాలు మనము మెదడులో మన బ్రెయిన్లో పెట్టుకొని మాట్లాడాలి. అసలు ఈ సందర్భంలో ఆనాడు ఎందుకు పౌలు గారు ఇలా తిమోతికి రాస్తూ చెప్పాడు తెలుసా? ఆనాడు సంఘం యొక్క క్షేమాభివృద్ధిని బట్టి ఆనాడు సంఘంలో ఉన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని సందర్భానుసారంగా మాటలను సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడిన మాటలు ప్రియులరయ్యి. ఇది అర్థం కాని మూర్ఖులు, ఇది అర్థం కాని తప్పుడు బోధకులు, ఇది అర్థం కాని మత ఛాందసవాదులు బైబిల్పై బురద చల్లుతున్నారు. కాబట్టి ప్రియులారా, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ నేను చెప్తాను చూడండి. ఒక ఉదాహరణ, ఒక టీచరు క్లాస్లో ఉంటాడు. క్లాస్లో పిల్లలందరూ అల్లరి చేస్తూ ఉంటారు. పిల్లలందరూ అల్లరి చేస్తున్నప్పుడు అరే సైలెన్స్ అని అన్నాడు అనుకోండి, నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పాడు అనుకోండి, లేదంటే నోటి మీద వేలు వేసుకొని అని చెప్పాడు అనుకోండి. అలా చెప్పిన వెంటనే పిల్లలు ఏం చేస్తారు? నోటి మీద వేలు వేసుకుంటారు.
అంటే నోటి మీద వేలు వేసుకున్నాడు కదా అని చెప్పి తన జీవితకాలం అంతా అలానే వేలు వేసుకుంటాడా? ఉండడు కదా! ఆ సందర్భంలో పిల్లలు అల్లరి చేస్తున్నారు కాబట్టి నోటి మీద వేలు వేసుకోమన్నారు. మరలా అయిపోయిన తర్వాత మరలా తీసేస్తారు. కానీ ఎందుకు వేసుకోమన్నాడు వేలు? అల్లరి చేస్తున్నారు కాబట్టి. కాబట్టి ఇక్కడ ఆనాడు సంఘంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత లేదు కాబట్టి స్త్రీల వల్ల అనేక సమస్యలు వస్తాయని పౌలు గారు ముందుగా విరిగి, నాయనా తిమోతి, నువ్వు స్త్రీలను మౌనముగా ఉంచు సంఘంలో అని ఆ రోజు ఆనాటి సందర్భంలో అన్నాడు. ఈనాటి సందర్భంలో కాదు. అసలు ఈ మాట ఎందుకన్నాడో మనం ఆలోచించాలి. అర్థం కాకపోతే పైన కింద మనం చదవాలి పై వచనాలు కింద వచనాలు చదవాలి. ఒకసారి మనం పై వచనం చూద్దామా ఏమన్నాడు? అసలు ఎందుకు ఇలా మౌనంగా ఉన్నామన్నాడంటే చూడండి ఇక్కడ. ఉమ్, తిమోతి రాసిన ఆ, రెండవ పత్రిక 10, 11 చూడండి ఒకసారి. దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండే సంపూర్ణ విధేయత నేర్చుకొనవలెను. అంటే స్త్రీలు దైవభక్తి కలిగి ఉండాలని, ఆ, దైవభక్తి కలిగి ఉండి సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలని చెప్పిన ఆయన మరలా స్త్రీలు మౌనంగా ఉండి ఎందుకు నేర్చుకోమన్నాడు? అంటే ఆనాటి కాలంలో స్త్రీలు నేర్చుకునే వారిగా ఉండాలి. కాబట్టి వాళ్ళు నేర్చుకోవాలంటే మొదట మౌనంగా ఉండాలి. క్లాసులో పిల్లలు పాఠం వినాలి అంటే వాళ్ళు మౌనంగా ఉంటేనే వినగలరు. మౌనంగా లేకపోతే వినలేరు వినలేరు కదా! కాబట్టి ప్రియులారా, స్త్రీ మౌనంగా ఉండి ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకునే ఆమె ప్రపంచానికి వెళ్ళి సువార్తను చెప్పాలని దేవుడు ఆశ అండి. అందుకే మౌనంగా ఉండి నేర్చుకోమన్నాడు. కాబట్టి ప్రియులారా, స్త్రీలను ఎంత గొప్పగా ఉన్నత స్థాయిలో దేవుడు నిలబెట్టాడంటే ఎన్నో విషయాల్లో స్త్రీలను గొప్పవారిగా చేశాడు దేవుడు. ఎంత గొప్పవారిగా చేశాడంటే చూడండి ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. అంటే స్త్రీలు కూడా ఎవరితో ప్రయాసపడ్డారు? సువార్తలో ప్రయాసపడ్డారు. ఎవరితో? పురుషులతో. వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. అంటే ప్రియులారా, స్త్రీలు సహకారులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయమని ఇక్కడ చెబుతున్నాడు. అంటే స్త్రీలు ఎంత గొప్పగా దేవునికి సేవ చేస్తున్నారో చూడండి. కాబట్టి దేవుడు నిష్పక్షపాతి కాదు ప్రియులారా. స్త్రీలను సహకరించిన వారి పేర్లు కూడా దేవుడు జీవగ్రంథమందు వ్రాసుకుంటున్నాడు. స్త్రీలకు ఒక రకంగా, పురుషులకు ఒక రకంగా ఇవ్వలేదు. స్త్రీనైనా పురుషుని తన కుమారుడు కుమార్తెలుగానే దేవుడు చూస్తున్నాడే గాని దేవుడు పక్షపాతి కాదు. ఆయన కేవలం నిష్పక్షపాతి. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలను బైబిల్ ద్వారా స్త్రీలకు నేర్పించాడు. కాబట్టి మరొక మాటను మనం చూద్దాం. ఏం చెప్పాడు దేవుడు? ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం ప్రియులారా. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మమును నడుపవలెను. అంటే ఇద్దరికి చెప్పాడా? ఒకరికి చెప్పాడా? అక్కడ ఒకరికి చెప్పారు కాబట్టి మనందరం తప్పుగా అనుకున్నాం. మరి ఇక్కడ ఏం చెప్పాడు? అదే కొరింథీయుల్లో భర్త భార్యకును అలాగునని భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారం లేదు. అలాగునే భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారం లేదు. కాబట్టి పిల్లరా, భర్తకు భార్య పైన, భార్యకు భర్త పైన, భార్య భర్తల అనుబంధం కలిగి స్త్రీ పురుషులందరినీ దేవుడు సమానంగా భూమి మీద చేసి సమాన హక్కులను ఇరువురికి ఇచ్చాడు పిల్లరా. కాబట్టి అసలు స్త్రీ విషయంలో పురుషులకు దేవుడు అసలు ఏం చెప్పాడు?
ఇలా ఉండమని, జత కలిసమని ఉన్న చెప్పిన దేవుడు అసలు ఏం చెప్పాడు స్త్రీలకు అంటే ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం ప్రియులారా. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘంలో ప్రేమిస్తాడు. అంటే స్త్రీ పురుషుణ్ణి ప్రేమించాలి, పురుషుడు స్త్రీని ప్రేమించాలి. అంటే ఇరువురు ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాడు ప్రియులారా. అంటే స్త్రీలు లోబడి ఉండాలి పురుషుల కంటే, ఇది వివక్ష, ఇది తప్ప కాదు కదా. ఇప్పుడు మన పిల్లలు మనకు లోబడి ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అనేక విషయాలను నేర్చుకోవడానికి, తప్పు చేయకపోవడానికి లోబడి ఉండాలి. అలానే భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యకు లోబడాలి. కాబట్టి ఒకరికొకరు లోబడితేనే మనలో ప్రేమ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇటువంటి ప్రేమను మనకు బైబిల్ నేర్పిస్తుంది ప్రియులారా. కాబట్టి కింద ఏమంటాడు 25లో 26లో, అది కాంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. 28 అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరంలో వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అంతా ప్రేమ గురించి చెప్తుంది. ప్రేమ గురించి చెప్తూ ఎలా ప్రేమించాలి, ఎలా జీవించాలి అని భార్యల గురించి, భర్తల గురించి, ఇద్దరి గురించి సమానంగా చెప్తుంది పిల్లలు. అందుకే మరొక మాట చెప్తా చూడండి బైబిల్లో దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక ముగించే ప్రయత్నం చేస్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 19 వచ్చిన చూడండి ఒకసారి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి అంటున్నాడు. అంటే భర్తలు ఎవరిని ప్రేమించాలన్నాడు దేవుడు? భార్యలను. భార్యలను ప్రేమించమని భార్య భర్తలకు దేవుడు చెప్తే, ఈనాటి సమాజం బైబిల్ స్త్రీలను తక్కువ చేసి చూస్తుంది అని చెప్తున్నారు. ఎక్కడ తక్కువ చేసింది బైబిల్? కొన్ని సందర్భానుసారంగా దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు పట్టుకొని ఈనాడు అనేకమైన మాటలను విడిచిపెట్టేస్తున్నారు నేటి క్రైస్తవ్యం, ఈ అమాయకమైన క్రైస్తవ్యం. కాబట్టి ప్రియులారా, అందుకే దేవుడు ఒక చక్కని మాట చెప్తాడు చూడండి. చివరి మాట మీకు చెప్పి ముగించాలని ప్రయత్నం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరు అందరూ ఎలా ఉన్నారు తెలుసా? ఏకముగా ఉన్నారు. ఏకముగా అంటే ప్రాంతం లేదు, పట్టణం లేదు, ఊరు లేదు, పేరు లేదు, ఏమీ లేదు. ఎవరైనా, స్త్రీ లేదు, పురుషుడు లేదు, ఏది లేదు. ఎవరైనా సరే యేసుక్రీస్తులు ఎలా ఉన్నారు తెలుసా? ఏకముగా ఉన్నారంటున్నారు. అంటే ఏక మనస్కులై ఉన్నారు. ఏకముగా ఉన్న వారిని నువ్వు నేను ఎలా విడదీస్తాను చెప్పండి? కాబట్టి ప్రియులారా, క్రైస్తవుల గురించి స్త్రీ అని పురుషుడని భేదం లేదని ఎంతో ఉన్నతంగా చెప్పిందండి ఈ బైబిల్. బైబిల్లో స్త్రీని ఎక్కడా కూడా దేవుడు తక్కువ చేసి మాట్లాడలేదు. అలా కాకుండా బైబిల్లో స్త్రీలను ఉన్నతమైన స్థానంలో పెట్టాడు దేవుడు. ఉన్నతమైన స్థానం. కాబట్టి పురుషులకు సమానమైన ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఈనాడు చూడండి, పురుషులతో పాటు స్త్రీ ఎన్ని పనులు చేస్తుందో. ఇరువురు ఒకే రీతిలో ఉండి, ఒకే రీతిలో శిక్షణ పొంది, పురుషులతో పాటు స్త్రీలు కూడా ఒక సమాజంగా కలిగి ఈనాడు ఎన్నో రకాల జాబులు చేస్తున్నారు చూడండి. ఒక ఫ్లైట్ తోలుతున్నారు, ఒక ట్రైన్ తోలుతున్నారు, ఒక మెట్రో తోలుతున్నారు, ఒక బస్ తోలుతున్నారు, ఒక లారీ, ఒక బైక్. అంటే ఎక్కడ ఒక ఇంజనీర్ అవుతున్నారు, ఒక డాక్టర్ అవుతున్నారు, ఒక కలెక్టర్ అవుతున్నారు, ఒక ఎమ్మెల్యే అవుతున్నారు, ఒక ఎంపీ అవుతున్నారు, ముఖ్యమంత్రి అవుతున్నారు, ప్రధానమంత్రి అవుతున్నారు. చూడండి ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఈనాటి కాలంలో స్త్రీలకు ఇచ్చాడు. మరి ఎందుకు స్త్రీలను తక్కువ చేసి మాట్లాడింది బైబిల్ అనుకుంటున్నారు చాలా మంది.
తప్పు ప్రియులారా. బైబిల్ ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది. అది స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు యేసుక్రీస్తులు ఏక శరీరముగా ఉన్నారు కాబట్టి బైబిల్ ఇద్దరిని ఏకముగా చూస్తుంది. ఒకరు తక్కువని ఒకరు ఎక్కువని ఎప్పుడు చూడదు. కాబట్టి ప్రియులారా, బైబిలు స్త్రీలపై వివక్షత ఏమీ చూపించలేదు. ఇంకా స్త్రీలను గొప్పవారిగా చేసి ఎంత గొప్పవారిగా చేసిందంటే అసలు ఈ ప్రపంచ మానవాళి ఈ భూమి మీదకి రావడానికి మూల కారణం స్త్రీనిగా ఏర్పరిచింది. ఈ శరీరంలో ఈ ఈ శరీరం తయారు కావాలి అంటే మనకు స్త్రీ కావాలి. తండ్రిలో నుంచి వెళ్ళిన ఒక చిన్న సుక్కర కణము కళ్ళు, ముక్కు, గుండె, చేతులు, కాళ్ళు, వెంట్రుకలు ఇలా ఈ విధంగా తయారవుతున్నాయంటే ఇవన్నీ ఎవరి ద్వారా తయారు చెప్పండి? స్త్రీ ద్వారా కాదంటారు. మరి పురుషుల్లో ఒక చిన్న శుక్రకణాన్ని పెట్టిన దేవుడు స్త్రీలో మన అవయవాలన్నీ పెట్టాడు. స్త్రీ గర్భంలో తన అవయవ నిర్మాణం చేస్తున్నాడు దేవుడు. నిన్ను నన్ను ఈ భూమి మీద రప్పించడానికి స్త్రీ గర్భాన్ని దేవుడు వినియోగించుకుంటున్నాడంటే స్త్రీని ఎంత గొప్పదానిగా చేశాడు చూడండి ప్రియుల. ఒక మరియ యేసుక్రీస్తుని కనింది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాలి అంటే మరియ ద్వారానే రావాలి. ఆమె పుణ్య స్త్రీ కాబట్టి ఆమె ద్వారానే యేసుక్రీస్తు భూమి మీదకి రావాలని కోరిన ఆయన ఈ భూమి మీదకి యేసుక్రీస్తుని పంపించారు. అది గొప్ప భాగ్యం చూడండి. పురుషుని ఎరగని స్త్రీని ఎన్నుకొని పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆమె గర్భాన్ని కలిగించి ఆమె గర్భం నుంచి ఎవరిని రప్పించారు? యేసుక్రీస్తు వారిని. ఇది స్త్రీల్లో గొప్ప విషయం కాదంటారా? సాక్షాత్తు తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని కనే అవకాశం ఒక స్త్రీకి వచ్చిందంటే ఎంత గొప్ప భాగ్యం చూడండి. కాబట్టి ప్రియులారా, స్త్రీ అని లేదు, పురుషుడు లేదు, అందరూ యేసుక్రీస్తులు ఎలా ఉన్నారు తెలుసా? ఏకముగా ఉన్నారు. పాత నిబంధన కాలంలో ప్రవక్తలుగా దేవుడు ఏర్పరిచాడు. కొత్త నిబంధన కాలంలో ప్రవక్తలుగా ఏర్పరిచాడు, సువార్తకులుగా ఏర్పరిచాడు. ఈనాటి కాలంలో ప్రతి రంగంలో స్త్రీలు ఉన్నారు. స్త్రీలు లేని రంగం ఏంటో చెప్పండి? ప్రతి రంగంలో ఉన్నారు స్త్రీలు. మరి వారి యొక్క బిహేవియర్ని బట్టి వాళ్ళ యొక్క మనసును బట్టి చెడిపోతున్నారే కానీ ఎంతో మంది స్త్రీలు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆలోచన కలిగి ప్రతి రంగంలో వెళ్తున్నారంటే ఎవరి కృప? దేవుడిచ్చిన కృప. యేసుక్రీస్తు వారు నేర్పించిన ప్రేమ అండి. ఈ ప్రేమ ద్వారా స్త్రీ పురుషుడిని వ్యతిరేకం ఎక్కడా లేదు. ఇద్దరు సమానులే. కాబట్టి ప్రియులారా, బైబిల్ స్త్రీలపై వివక్షత చూపించలేదు. ఇంకా స్త్రీలను గొప్పవారిగా చేసిందని మనం అడిగి బైబిల్లో ఇంకా స్త్రీల గురించి ఎటువంటి విషయాలను దేవుడు మనందరికీ నేర్పించాలి అనుకుంటున్నాడు. మనందరం బైబిల్ తెరిచి ప్రతిరోజు చదువుకుంటూ అనేకమైన విషయాలను మీరందరూ తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. మంచిదండి. ఇంతవరకు చక్కగా దేవుని యొక్క మాటలు విన్నారు. అందుకే మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో చివరి ప్రార్థన చేసుకున్నాము. మన మధ్యలో ప్రభాకరన్ ఉన్నాడు. ప్రభాకరన్న, ఓకేనండి, మంచిది. విజరానక్క, చివరి ప్రార్థన చేయండి అక్క. క్షమించండి, ఎవరైనా ప్రార్థన అవసరత ఉంటే తెలియచేయండి ప్రియులారా. మనదిన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకుంటాను. ఎవరికైనా ప్రార్థన అవసరత ఉంటే తెలియచేయండి. ఓకే, మంచిది. ఎవరికి లేనట్లయితే ప్రతిరోజు కార్యక్రమం 5:30కు ప్రారంభం అవుతుంది. అది నా సుధాకర్ అన్న, వందనాలన్న, చెప్పన్నా. ఓకే, సరే అన్న. మరి ప్రతి ఒక్కరూ సుధాకర్ అన్న ఆరోగ్య విషయమై ఈ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మంచి ఆరోగ్యాన్ని సుధాకర్ అన్నకి ఇచ్చి ఇంకా అనేక విధాలుగా దేవుని పనిలో ముందుకు సాగే విధంగా ఆయనకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలని మనందరం ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఇంకా ఎవరైనా ఉంటే తెలియచేయండి, లేదంటే చివరి ప్రార్థన చేసుకుందాం. ఓకే, మంచిది.
ప్రతిరోజు ఇలానే 5:30 నుంచి 6:30 వరకు జాయిన్ అవ్వండి. దేవుని యొక్క మంచి మాటలు వినండి. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారందరినీ కూడా మీరు జాయిన్ చేయండి. ఎందుకంటే మనం మాత్రమే కాదు, మిగిలిన వారు కూడా దేవుని తెలుసుకోవాలి, దేవుని ఎరగాలి, పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇంకా మీకు తోచిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి మీరు ప్రతిరోజు 5:30 నుంచి 6:30 వరకు ఈ మీటింగ్‌లో జాయిన్ చేయవచ్చు. తర్వాత సంఘం గురించి ప్రార్థించండి. సంఘ కార్యక్రమాల గురించి ప్రార్థించండి. మనకు ఇంతటి వాక్యాన్ని నేర్పిస్తున్న ప్రిన్సిపల్ గారైనటువంటి విద్యాసాగర్ గారి విషయమై, ఆయన యొక్క ప్రయాణాలలో, ఆయన యొక్క రాకపోకలలో, ఆయన యొక్క కుటుంబ విషయమై మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అదేవిధంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయమై మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకొని, ఇలానే ప్రతిరోజు మనందరం దేవునిలోనే ఉంటూ చివరకు పరలోక రాజ్యంలో మనందరం కలుసుకోవాలని మీరందరినీ కోరుకుంటూ చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న విజయనక్క చేస్తుంది.